వాళ్ళ డాడీ దగ్గర తీసి ఒక యూట్యూబ్ లో ఆమె గ్రూప్ పెట్టింది. ఆమె గ్రూప్ లో ఎవరో వదిలేరు. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏం పేకలేక నాకు హస్బెండ్ లేడు, నా 2 పిల్లలు, నేను ఎలా కష్టపడుతున్నా నాకు తెలుసు, నాలాంటి వాళ్ళకి ఎంతమందికి నువ్వు హెల్ప్ అవుతావని చెప్పి నీ వెనకాల వచ్చా. ప్లాన్ ప్రకారంగా ఈమె వేరే వాళ్ళని ఇతను వేరే అమ్మాయిని బయట ఉంచి ఇటు బయటకి వేరే పని మీద ఒక అమ్మాయి ఎలేసి రమ్మని చెప్పి మా తమ్ముడు కొట్టింది. అమ్మాయి టెస్ట్ అమ్మాయిలే ఉన్నప్పుడు సహనం ఉండాలి. ఆ సహనం నశించి ఒక పిచ్చిదానిలాగా ఏంటి లేదు ఆడికి డబ్బులు 200 300 కావాలో నన్ను అడుగుతాడు డబ్బులు. నన్ను తెలంగాణకి ఎందుకు వచ్చినవి ఆంధ్రకి దెంగి అని అడిగాను. నేను నీ దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోకుండా 1 రోజులు నీ దగ్గర ఎంత కష్టపడ్డాను తెలుసా? హాయ్ హలో నమస్తే, నేను మీ సాయి దేవరకొండ. మీరు చూస్తున్నారు వరుడు టీపీ ఛానల్. ఈ రోజు మనం ఎందుకు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నామంటే ఒక విషయం ఉంది. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న అల్సర్ అవుతున్న బరిలక్క, అందులో ఒక్కోసారి బెజవాడ కృష్ణ అనే అతన్ని కూడా కొట్టడం జరిగింది. దాని గురించి కొంతమంది పోరాడటం, అలాగే మళ్ళీ మీడియా గురించి ఆ మీడియాలో ఉండి చెప్పటం, ఇలాంటి చాలా జరిగినాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు ఆగుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు వరలక్ష్మి రెడ్డి. ఆమెనే అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఫస్ట్ లో బరిలక్క గురించి చాలా మీరు దగ్గరగా ఉండి సపోర్ట్ చేశారు, అలాగే మంచి మంచి పనులు చేసేదాన్ని కూడా మీరు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమెకి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఇలాగే కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఆగుతుందా లేదా, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆమె వాళ్ళ తమ్ముడు కొట్టారు అనేసి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశాక కొంతమంది దాడులు చేశారు అని చెప్పింది. ఆ ఏడుపులు చూసి మేమే కాదు చాలా వేల మంది వెళ్ళారు. కొంతమంది స్పాన్సర్ ఇచ్చారు కూడా. అవి గూగుల్ పే, ఫోన్ పే అవి నిండిపోతే కూడా చేతులు నిండి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, ఇంకెవరెవరో పెట్టినవి కూడా ఉన్నాయి. ఆమెకి ఆ మనీ అంతా ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈమె ఏం చేసిందంటే, ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నేను పెద్ద గొప్ప అనుకుని ఎవరినైనా కొట్టేయచ్చు అనేసి. ఎన్నికలు ఎప్పుడైనా మీకు తెలుసా? మీకు ఎప్పుడైనా? చెప్పండి. డిసెంబర్ లో అయినాయి. ఇప్పుడు ఎప్పుడైనా జనవరి, ఫిబ్రవరి. ఇప్పుడు దాకా వదిలేసి ఇప్పుడు బెజవాడ కృష్ణ అని ఒక అతను కొట్టిందా? ఓకే, ఇప్పుడు ఈ బెజవాడ కృష్ణ అనే అతన్ని కొట్టడానికి కారణం ఏంటి? అతను ఏం చేశాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, బెజవాడ కృష్ణ ఒక వీడియో వచ్చింది వాళ్ళ డాడీది. అది వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎవరు ఎక్స్టేషన్ గా వాళ్ళ డాడీ దగ్గర తీసి ఒక యూట్యూబ్ లో ఆమె గ్రూప్ పెట్టింది. ఆమె గ్రూప్ లో ఎవరో వదిలేరు. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏం పేకలేక మా తమ్ముడు కొట్టింది. అదేం చేశాడు, వీడియో చిల్లరోడు కదా, వీడికి ఏం తెలియదు పాపం. అమ్మాయి ఇక్కడ కింద ఏం చేశాడు, నేను ఫ్లాప్ అవ్వాలి, నేను ఒక రేంజ్ కి రావాలి, నేను అందరూ చెప్పుకోవాలని చెప్పి ఆ వీడియో డైరెక్ట్ గా నేనే తీసాను, ₹1,00,000 ఇచ్చి అని చెప్పి. అంటే ₹1,00,000 పెట్టింది, బర్లకు పెట్టింది. ఆ ₹1,00,000 నా వీడియోలో చెప్పలేదు. నేను ₹1,00,000 అంటే అన్ని చూసుకుని వీడియో తీస్తున్నానని చెప్పాడు. కానీ నేను ₹1,00,000 పెట్టి వాళ్ళ డాడీలో చేపించాను లేదు. ఈమె కల్పించేసి అదేం చేస్తావు ప్లాన్ ప్రకారంగా ఈమె అతను మీడియా అన్నప్పుడు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నన్ను ఒక్కదాన్ని రప్పిస్తున్నారు, లేకపోతే ఇంకెవరైనా తీసుకొస్తానని పెడుతున్నారా? ఒక్కనే తీసుకుంటే ఏం చేస్తుంది, వేరే వాళ్ళని ఇతను వేరే అమ్మాయిని బయట ఉంచి ఇటు బయటకి వేరే పని మీద ఒక అమ్మాయి ఎలేసి రమ్మని చెప్పి వేరే పని అందుకున్నాను, నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది, నువ్వు రారా అంటే ఇచ్చిన కూడా ఏం రాడికి వెళ్ళినప్పటికి నువ్వు బర్ల గురించి మాట నువ్వే కదా అని చెప్పి ప్లాన్ ప్రకారం రాపడి తీసుకొచ్చారు. ఎక్కడ కొల్లాపూర్ ఎక్కడ ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంది, ఆమె వచ్చింది 2 నిమిషాలకి ఫోన్ బర్ల గురించి మాట్లాడి ఇక్కడ ఉందా అని చెప్పేటప్పటికల్లా టపాటపి తలపించుకోలేదు. అప్పటికే ఇటు సారీ నేను ప్రేమ గురించి చేశానని చెప్పాడు. కానీ పిచ్చుడు ఏంటంటే, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎలా తీసాను, ఏం చేశాను డీటెయిల్ గా చెప్పలే. ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, అంటే ఎమ్మెల్యే దగ్గరికి అయినట్టే, అంటే 5,600 ఓట్లు అంత అయినాయి, దగ్గరికి 6,000 అయినాయి. అమ్మాయి కష్టి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సహనం ఉండాలి. ఆ సహనం నశించి ఒక పిచ్చిదానిలాగా ఏంటి పాడేసేసి ఆ పిల్ల ఫటఫట కొట్టేసేసి పెద్ద అరిసేసేసి ఎవరు నరుస్తుంది, ఎంతమంది నరుస్తుంది? ఓకే అండి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఈ బెజవాడ కృష్ణ అనే అతను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చి తనే కావాలని ఫేమ్ అవటాని కోసం ఇదంతా చేశాడని చెప్పి సోషల్ మీడియాలో మాత్రం ఇలా వైరల్ అవుతుంది. దీనికి మీ స్పందన ఏంటి? లేదు ఆడికి డబ్బులు 200 300 కావాలో నన్ను అడుగుతాడు డబ్బులు. కాలంటే ఫోన్ చేసి అడగమని చెప్తాడు. ఫోన్ కలపని వద్దు, నా ఫోన్ తీసుకుని
ఫోన్ ఇప్పుడే కలుపుతా. ఓకే, అంటే ఈ మరి తన సంబంధాలన్నీ కూడా కావాలని చెడగొట్టేసి నేను ఎమ్మెల్యే అవ్వాల్సిన దాన్ని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కూడా తను అంటుంది. తన ఎమ్మెల్యే అవ్వకపోవడానికి కారణం ఈ బెజవాడ కృష్ణ అని చెప్పి తను చెప్తుంది. దీనికి మీ ఆన్సర్ ఏంటి? బెజవాడ కృష్ణ అంటే మరి వాళ్ళ డాడీని ఏం చేస్తుంది? వాళ్ళ డాడీ కదా పోస్టర్ చేసింది. తర్వాత కూడా చాలా మంది ఆ ఎన్నికల ఇంకా ఓట్ల ఎలక్షన్ అవ్వకముందే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చాలా మంది యూనియర్ అందరూ కలిపి మీడియా వాళ్ళు అందరూ కలిపి అందరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు. మరి వాళ్ళు కూడా కొడతా వెళ్ళి వాళ్ళు ఆమె ఎదిగింది ఎలాగా? మేము ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిబట్టే కదా మా అందరికీ తెలిసి మేము అందరూ వచ్చి ఫైట్ చేయడానికి వచ్చి అందరి మీద మేము చేసింది. ఒక ఆడపిల్లనే కదా ఎవరు లేరని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళాం. ఆమె ఇంకో కూడా పెట్టింది. బెర్లక్ ఇది మీకే చెప్తున్నా, మేము మీడియా వాళ్ళు వచ్చింది మీకోసం, ఒక ఆడపిల్ల కష్టపడుతుందని చెప్పి మీకోసం వచ్చాం. మేము వచ్చారు చాలా మంది. నాకైతే మీడియా లేదు ఏమీ లేదు. మీకోసం నేను ఒక ఆడపిల్లని, నాకు హస్బెండ్ లేడు, నా 2 పిల్లలు, నేను ఎలా కష్టపడుతున్నా నాకు తెలుసు. నాలాంటి వాళ్ళకి ఎంతమందికి నువ్వు హెల్ప్ అవుతావని చెప్పి నీ వెనకాల వచ్చా. కానీ ఇది ఎంత సోదర రాజకీయం. ఎలాగంటే నువ్వు ప్రేమలోకి వచ్చేదాకా ఒకలా ఉన్నావు, ప్రేమలోకి వచ్చాక ఇంకోలా ఉన్నావు. ఇది నేను ఎదురుకుండా మాట్లాడమన్నా మాట్లాడతా. నీకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత వచ్చింది, నువ్వు ఒకసారి గవర్నమెంట్ కరెక్ట్ గా అన్ని లెక్కలతో చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీ బట్టలకి నీ కాస్ట్యూమ్స్ కే సరిపోతున్నాయి. ఏంటి నువ్వు ఎప్పుడు దాకా నువ్వు 150 బట్టలు వేసుకున్న ఆడదాను, ఇప్పుడు మళ్ళీ ఏంటి స్పాస్ కి వెళ్ళి ఆటలకెళ్ళి వీటికి మీ బట్టలో ఇది ఎలా ఉంది? ఇప్పుడు జనాలు ఏం పట్టించుకుంటున్నావు? నువ్వు ఇచ్చింది తక్కువ మనీ, కొంచెం హెల్ప్ చేసింది ఎంతవరకు చేస్తున్నావు, ఎంతవరకు చేయట్లేదు అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఎవరినో ఒకళ్ళు అన్నామంట, అతను 5,000 ఇచ్చాడు నీకు. 5,000 ఇస్తే ఆ వీడియో కూడా నీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మేము పొద్దున్న 7-8కి వెళ్తే సాయంత్రం 9-10-11 అయ్యింది. మేము పడుకుండా 1 గంట అయ్యింది. ఎక్కడో వాళ్ళ మామయ్య గారు ఊరి నుంచి ఇక్కడికి వచ్చాం. మంచి చలి, మంచి ఎండ, తిండి తిప్ప లేకుండా మేము ఎందుకు అంత కష్టపడ్డాం? మీకే వదిలేస్తామాట. ఓకే వరలక్ష్మి రెడ్డి గారు, మీరు మరి ఇంత తెలిసినప్పుడు మీకు ముందలుగానే మీకు బర్లక్క గురించి తెలీదా, లేకపోతే తెలియకుండానే మీరు ఇదంతా చేశారా, తెలిసి చేశారా అనేది మా ఒక ప్రశ్న. మీరు ఒక నిమిషం అండి, మీరు ఇదంతా చేసి తర్వాత ఆమెకి వ్యతిరేకంగా మీరు నిలబడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాకు తెలియడానికి ముందు తెలీదు. ఆమె ఏడుస్తుంది, బాధపడుతుందని నీకు విషయం తెలుసు. వెనకాల ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఫస్ట్ అక్కడికి వెళ్తే ఆ ఊర్లో ప్రశ్నిస్తే కూడా అందరూ ఆమెకి విరోధంగానే చెప్పారు. చాలా మంది, కొంతమంది విరోధంగా చెప్పారు, కొంతమంది మంచిగా చెప్పారు. చాలా ఉన్నాయి. లాస్ట్ కి ఆ ఊర్లో కూడా ఈమె ఇప్పుడే బాన్సులు వేసుకొస్తుంది, రేపొద్దున మాకు ఏం చేస్తారు, నేను ఇంటింటికి ఓట్లు ఏమని అడిగితే వాళ్ళు ఏమో నేనే బర్లెక్క అనుకున్నారు. అర్థమవుతుందా? నేనే బర్లెక్క అనుకున్నారు. బర్లెక్క నేను కాదు అంటే ఆమె రాదా, ఆమె అంటే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వీళ్ళకి చేస్తున్నట్టు ముందే ఆమె సెట్ చేసుకుని అక్కడ మళ్ళీ వీడియోలు తీసి పెట్టింది. నేను అన్ని అక్కడ మొత్తం గమనించిన. ఒకటి ఆమె ఇప్పుడు ఇతను మీకు ఒక వీడియో పెట్టాను కదా, అతను 5,000 ఇచ్చి తనకి అన్ని చేసిన అతను ఓట్లప్పుడు కూడా ఎక్కడెక్కడ రోడ్డు మీద పడుకుని ఆ కుక్క దగ్గర ఏదని చెప్పాడు, కుక్కలా మేము సంథింగ్ అర్థమైంది కూడా. అట్లా ఎందుకున్నాం చెప్పండి మేము అందరం కూడా. ఓకే, మీకు ఇదంతా అప్పుడు అక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు మాకు తెలిసింది అని మీరు అంటున్నారు. ఓకే, తెలిసినప్పుడు మీరు ఎందుకు అప్పుడు స్పందించలేదు? మీరు ఎందుకు అక్కడ రియాక్ట్ అవ్వలేదు? అంటే మీరు ఒక నిమిషం అండి, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు స్పందించలేదు? మీరు తెలిసిన అమ్మటిని ఇలా అని చెప్పేసి మీరు అప్పుడే మాట్లాడుంటే అప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ వచ్చేదో తెలిసేది కదా. మీరు ఎందుకు ఆఫ్ చేసుకుని కంట్రోల్ చేసుకుని దాన్ని కప్పేసి తను ఇంత అంత అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజు మాత్రం వచ్చే వాళ్ళకి తన మంచిది కాదు, తన క్యారెక్టర్ మంచిది కాదు అని ఇప్పుడు ఎలా చెప్పగలుగుతారు? మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అందుకు చెప్పలేదంటే ఒక ఆడపిల్ల నిధులు పెడతాం ఎందుకని చెప్పి సైలెంట్ కూరుకున్నాను నేను. ఎప్పుడైతే ఆమె ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇంత ఇలా చేసి ఒక పిల్లడు, చిన్న పిల్లడానికి వయసు కూడా పెద్ద లేదు, అలాంటి ఓన్లీ పటపట కొట్టేసి ఎంతగా మేనస్ లేకుండా ఆమె ఒక ఇదిలో
అందులో ఉందని కూడా మర్చిపోయి రాక్షసత్వంగా ఇరుసుకు పడితే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వాదాలు ఉండి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఏం జరిగింది, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గ్రూప్ నుంచి వచ్చింది, ఎవడ పెట్టాడు, నీకు ఎలా వచ్చింది అడగాలా లేదా? లబ్బు దిబోసి కొట్టేస్తే ఎట్లా ఉంటది అంటే ఎవరో లేరు, ఎవరు అడగలేరనా? ఒక సాధారణ ఒక మహిళగా ఒక ఇండియన్ గా అడగొచ్చు. ఎవరి దాకా ఎందుకు? మొన్న ఆమె గురించి మా తమ్ముడు గురించి ఒక వీడియో మాట్లాడా, వైరల్ అవుతుంది ఆల్రెడీ వీడియో. ఆమె గురించి వాళ్ళ ఫ్యాన్స్ అని మరి ఆవిడ మాట్లాడిచ్చిందో లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడారు నాకు తెలియదు, కానీ నన్ను తెలంగాణకి ఎందుకు వచ్చినవే ఆంధ్రాకు దెంగి అని అడిగారు. ఇదే బూతులు మాట్లాడారు. ఒక ఆడపిల్లనేంటి ఎట్లా మాట్లాడతారు మీరు? ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మేము ఇండియన్స్, ఎక్కడైనా బతికే అధికారం ఉంది. మీరు ఇలాగా చేయబట్టే ఇక్కడ అమ్మాయిలు ఇతర దేశం వెళ్ళి బతకవలసి వస్తుంది. మనకు పడకే ఇక్కడ అమ్మాయిలు వెళ్ళి ఆంధ్ర గల్పు దుబాయ్ సింగపూర్ అలా వెళ్ళి బతకవలసి వస్తుంది. మనం కలిసి కట్టుకుంటే మన ఇండియా ఒక రేంజ్ తీసుకుని అమెరికా అంత రేంజ్ కి రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం మాత్రమే బతకాలి, మనం మాత్రమే ఉండాలి. ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేని లైఫ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ బర్లకు కూడా తన ప్రేమలోకి వస్తాక మాత్రమే ఇలాగా నిరోజు అంటే జాబ్ లేని జాబ్ ఇప్పిస్తా ఒకటే ఉందమ్మా. బెల్లకు మీకు చెప్తున్నా, జాబ్ ఒకటే సరిపోద్దా? వికలాంగులకు ఉంది, భర్త చనిపోయి భర్త ఉండి కూడా వదిలేసి చాలా హీనమైన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. దాంట్లోంచి ఒక ఆడపిల్లకు నువ్వు బయట తీసుకొస్తావని చెప్పి నేను నీతో వచ్చాను, కానీ నేను నీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళ రోజులు నీ దగ్గర ఎంత కష్టపడ్డాను తెలుసా? నాలాంటి వాళ్ళకి ఎంత మందికి నువ్వు హెల్ప్ అవుతావని. కానీ నువ్వు చేసింది ఏంటి? నీకు మనీ బల్ కూడా వచ్చాక వాళ్ళకి వీళ్ళకి యాడ్లు ఇవ్వడానికి పాప మీడియా సోదరులు ఏం చేస్తారమ్మా? నిన్ను మీడియా వాళ్ళ మీద నీ వాయిస్ తీసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఏంటంటారు ఇది చేస్తారు కదా, చెప్పేది ఏంటి? ఓకే అండి, దాని గురించి లేదు మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఇంతవరకు వచ్చి పాప మా వీడియో తీసుకుని అవన్నీ తీసుకుని పెట్టారు. స్క్రాపింగ్ రైటింగ్ ఏదో పెట్టిందంట. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు పోయి యూట్యూబ్ లో ఎంత పెడుతున్నారు తెలుసా మీకు? సరే ఓకే, దాని గురించి అది చాలా తప్పది. మనం బతుకునే కాదు, మన పక్కన కూడా బతకాలి. ఆ యూట్యూబ్ లో బట్టే కదా ఆమె అందరికి వెళ్ళింది. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఉన్న వల్లే కదా అందుకు ప్రేమ అందరికి వెళ్ళింది. అందరూ హెల్ప్ చేస్తారు. ఆమె దగ్గరకు వచ్చి ఇతర దేశంలో కూడా డబ్బులు వచ్చినాయి. ఓకే వరలక్ష్మి రెడ్డి గారు, ఇప్పుడు కొంచెం కూల్ అవ్వండి, మీరు ఆవేశంలో ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఏమి న్యాయం కావాలి? మీరు ఎందుకు పోరాడుతున్నారు? ఇప్పుడు మీరు ఏం చేద్దాం అని చెప్పి బర్లక్కని మీరు ఇంతగా సోషల్ మీడియాలో అల్సర్ చేసి ఇదంతా ప్రేమ చేస్తున్నారు దేనికోసం? దేనికోసం అంటే ఆమె దేనికి వచ్చింది, ఏం చేస్తుంది? దేనికి వచ్చింది, ఏం చేస్తుంది? ఆమె ప్రజలకు ఏం చేస్తుంది? ఎవరికైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఆమె చేయకుండా ఆమె ఎలా అంటే ఆమెకి గెలవకుండా చేసిన పగబట్టి వాళ్ళు కొడుతుంది. ఎంతమంది కొడుతుంది? నాకు అది నచ్చట్లేదు. నన్ను ఆంధ్రాకి వెళ్ళిపోమని చెప్పి దాని ఫ్యాన్స్ మరి చెప్తా తెలీదు. నన్ను ఆంధ్రాకి వెళ్ళిపో, నీకు ఉంటే చంపేస్తా, రైల్వే స్టేషన్ దగ్గర దొరుకుతావా, బస్ స్టాండ్ దగ్గర దొరుకుతావా, ఎక్కడ దొరుకుతావు, నేను చంపేస్తాను కాల్స్ వచ్చినాయి. మన మీడియాకి వెళ్ళి చెప్పాక కాల్స్ రావడం మానేసి. ఓకే వరలక్ష్మి రెడ్డి గారు, అది ఇప్పుడు ఇది తెలంగాణ ఆంధ్ర అనేది ఒక ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు. సో ఇప్పుడు ఏదో సంథింగ్ జరిగింది, దాని గురించి మన టాపిక్ కాదు ఇది. సో ఇప్పుడు ఈ బరిలక్క గురించి వచ్చింది కాబట్టి టాపిక్. మీరు కృష్ణా గురించి పోరాడుతున్నారా, లేకపోతే బరిలక్కని ఏమైనా చెయ్యాలనుకుని ఇదంతా అల్సర్ చేస్తున్నారా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వరుడు టీవీకి చెప్పండి. ఆమెకి ఉండవలసింది ఏంటంటే సహనం ఉండాలి. ఆ సహనం లేదు. ఈ సహనం లేని మహిళ రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వస్తే ఎవరిని ఏం చేస్తుంది? ఇంత రాక్షసంగా చేస్తే రేపు పొద్దున్న ఇప్పుడు ఎవరైనా ఆమె ఒకటి నేను వెళ్ళిన రోజున, ఓడిపోయిన రోజున నైట్ అంతా రాలేదు అక్కడికి, నేను ఇల్లు కాడికి చాలా మంది బయట ఉన్నారు. తెల్లారేక 1 గంటకు వచ్చింది. ఆ 1 గంట వచ్చిన రేపు పొద్దున్న అర్ధరాత్రి కూడా చాలా మంది వస్తూనే ఉంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏ రేత్రి కాడ వస్తారో తెలియదు. అలాంటి వాళ్ళకి మేము పడుకుందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ బయట పంపించేస్తారా? మేము ఆ రోజు 2 రోజులు అక్కడే ఉన్నాం. ఓడిపోయి కూడా 2 రోజులు అక్కడ ఉన్నాం. కానీ ఆమె వచ్చింది ఇప్పుడు 2 రోజులు 1 గంటకు వచ్చింది. ప్రజలకు అన్నప్పుడు ఎప్పుడు ప్రజల మనిషి అన్నప్పుడు ప్రజల దగ్గర మాట్లాడాలి. అది అర్ధరాత్రి అపరాత్రి అయినా నేను పడుకోవద్దంటే కూర్చుంటే ప్రజల మనిషి ఎందుకు అవుతుంది? ఆమె ప్రజల మైండ్ ఏంటో అంత సహనం ఉండాలి. సహనం లేదు. రెండోది ఆవిడ తెలియనప్పుడు తెలిసి చెయ్యాలి, నువ్వు ఇలా చెయ్యాలని ఒక అమ్మలా ఆదరించి, ఒక అక్కలా ఆదరించి ఆడికి చెప్పాలి. చెప్పడం పోయి పటపట కొడతా నాకు నచ్చలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అది వరకు మాకు మా ఛానల్ కి తెలియజేయండి. ఎందుకంటే మీ మీద చాలా హోప్స్ పెట్టుకుని మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మా ప్రజలకి, మా యూట్యూబ్ ఛానల్ అందరూ చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక మెసేజ్ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇది ఎంత వరకు వెళుతుంది, ఎక్కడ ఆగుతుంది? దీనికి అంతే పొంతు లేదు. ఆమె ఏం చేస్తుంది దాన్ని బట్టి ఇంకో అంత వేస్తాం ఊరుకో. ఎందుకంటే ఆమె మాట్లాడేది కూడా తీరు బాగాలేదు. ఆమె పద్ధతిగా ఉంటే పర్లేదు, పద్ధతిగా లేదు. ఆమె బొయ్యమని పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ పట్టుకుని కూడా కొడతాదంట, ఎవరిని ఊరుకోదంట. మరి కొడతా అందరూ పడేవాళ్ళు ఉంటారా? మిమ్మల్ని కొడతా మీరు పడతారా? ఇప్పుడు మీరే అందులో ఉన్నారనుకోవచ్చు, మేము కొడతా మీరు పడతారా? ఎవరు పడాలండి. మరి అట్లా కొడితే ఎట్లా? ఆమె ఒక తల్లిలా ఆదరించి అభిమానించాలి, ఒక హోదాలో ఉండి మళ్ళీ ఆమె దేనికి పోటీ చేస్తాడు. మళ్ళీ పోటీ చేసినప్పుడు
కూడా అట్లా కూడదా? ఆమె రాజకీయాల కోసం ఏం చేస్తుంది మనుషులకి? అలాంటి ఆవిడ్ని ఆమె వెన్నుకోవడం కూడా వేస్ట్ అని అడిగితే అది చెప్దామని అనుకుంటున్నాను నేను. సో టోటల్ గా అయితే ఇది ఎంత వరకు వెళ్ళిద్దో ఎక్కడ ఆగిద్దో మీరు కూడా గ్యారంటీ ఇవ్వలేని అంటారు. లేదు, గ్యారెంటీ లేదు, ఎంతవరకు వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన వరలక్ష్మి రెడ్డి మరి ఎంత వరకు వెళ్ళిద్దో ఎక్కడ ఆగిద్దో కూడా మరి చెప్పలేని పొజిషన్ లో ఉన్నారు. సో ఇది ఆగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూద్దాము. మరి వేరే విషయం కూడా తన మీద కొన్ని మాటలు వచ్చినాయి, అవి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు తెలియజేస్తాము. వరుడు టీవీ ఛానల్ చూస్తున్నందుకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.